హాయ్ నమస్తే. ఇక బనకచర్ల ప్రాజెక్టుపై నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఏ విధంగా మాట్లాడిండు అనేది ప్రజలంతా చూశారు. ఒక నాటకీయ పరిణామాలలాగానే కనిపిస్తుంది ఈ ప్రాజెక్టుల వ్యవహారం. గోదావరి నది జలాలను మనం వాడుకోకుండా కేవలం మిగిలినటువంటి వాటినే వేస్ట్ వాటినే మేము వాడుకుంటే తప్పైందని ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఇక రేవంత్ రెడ్డి నిన్న ఒక మంత్రాంగం ఎంపీలతో వాస్తవంగా అయితే ప్రతిపక్షాల అందరినీ అఖిలపక్షము అంటే శాసనమండలి వాళ్ళని పిలిపోవాలి. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క అఖిలపక్షం కాదు కదా, ఎంపీలను పిలవటం ఏంది? ఇది ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శాసనసభలో ఉన్నటువంటి శాసన పక్షానికి సంబంధించినటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సిఎల్పి లీడర్లను పిలవాలి. అది అఖిలపక్షం. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులని పిలవాలా, బాధ్యులను పిలవాలా, అది అఖిలపక్షం అవుతుంది. కానీ ఎంపీలను మాత్రమే పిలిచి అఖిలపక్ష సమావేశం ఇక్కడ ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉంది అనే విమర్శలని రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. సమావేశం జరిగినటువంటి తీరు కూడా ఆ విధంగానే స్పష్టంగా అనిపించింది. ఏదో సమావేశం ఏర్పాటు చేయాలి కాబట్టి చేయటం అంటే పూర్తిగా చంద్రబాబు నాయుడుకి ఒత్తాసుగానే సపోర్టుగానే ఉన్నది ఆ సమావేశం అనేది రాజకీయ విశ్లేషణ కూడా జరుగుతూ ఉంది. మేధావులు కూడా అనేక మంది కూడా చేస్తారు. ఎందుకంటే వాస్తవంగా అసలు తెలంగాణ ఏర్పడదే నీళ్ళ కోసం, నీళ్ళ కొట్లాడ కోసం. నీళ్లు మన నీటిని మనం వాడుకోలేకపోతున్నాం. నీళ్ళు నియామకాలు, నీటిని వాటర్ని వాడుకోవడానికి మన దగ్గర ప్రాజెక్టులు. ఇంకొక మాట అన్నాడు, మన దగ్గర ప్రాజెక్టులు నిర్మించడానికి మన కాడ డబ్బులే లేవు. ఇంత దుర్మార్గంగా పచ్చిగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఇక ఆయనే. మరి అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా అనేది ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తూ ఉంది. కొంత ఆలోచన చేయాలి. మా కాడ డబ్బులే లేవు ప్రాజెక్టులు. అసలు ప్రాజెక్టులు నిర్మాణము ఎన్ని కోట్లు కుమ్మరిచైనా ప్రాజెక్టులను నిర్మాణం చేసినప్పుడే భావి తరాల వారికి నీటి వసతి అంతది. నీరు లేనిది జీవం లేదు. నీటిని నిల్వ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం మీద. ఇక మా దగ్గర లేనే లేదు, ఇక ప్రాజెక్టులే మేము కట్టం, వాళ్ళు కట్టుకొని అంటే అది ఎంత దుర్మార్గం అని. ఇప్పుడు వాళ్ళు కట్టుకున్నారు అనుకోండి, ప్రపంచంలో ఉన్నటువంటి నీటి అవసరాలను, నీటి హక్కులు, నదుల యొక్క హక్కులకు సంబంధించినటువంటి అంశం ఒకటి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా కూడా. ఎవరైతే ఆ నీటిని ఎక్కువగా వాడుకుంటారో వారికి హక్కు వస్తుంది. ఎందుకంటే ఆ నీటిపైన వాళ్ళు ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నందున వారికి ఆ హక్కు వస్తుంది. అది ప్రపంచవ్యాప్తంగా నది జలాలు నీటిని యొక్క వినియోగించుకునేటువంటి తీర్మానంలో ఉంది అది. ఇప్పుడు వాళ్ళు ప్రాజెక్టు నిర్మాణం చేసుకొని వాళ్ళు వాడుకుంటారంటే వాళ్ళకు ఒక హక్కు అవుతుంది. అది తెలుసుకోవాలి. అది తెలుసుకొని వివరించి మన యొక్క నీటి హక్కును, నీటిని వృధాగా పోనీయకుండా ఇక్కడ ప్రాజెక్టులు నిర్మించాలి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. సరే, అవినీతి జరిగితే వారిపైన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ప్రాజెక్టు కట్టడం అనేది ఎంతో ఇంపార్టెంటు, ఎంతో అవసరము. జీవము జలంతోటే ఉంటుందనేది అన్ని జీవులకు కూడా అవసరము. ఇప్పుడు భూగర్భ జలాలు కూడా ఎన్నో పెరిగాయి. ఇప్పుడు తెలంగాణలో భూగర్భ జలాలు పెరగడానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక కులమానికమని చెప్పొచ్చు. అనేక మంది కూడా దాన్ని చెప్పినటువంటి అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇప్పుడు గోదావరిని వారు గోదావరిపై ప్రాజెక్టు బనకచర్ల దగ్గర నిర్మించుకుంటున్నటువంటి ప్రాజెక్టు కూడా వారికి ఎంతో ఉపయోగపడే ప్రాజెక్ట్. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అది ఉపయోగమే. కానీ మన వాటా మనకు దక్కాలి అనేది ఇక్కడ ప్రశ్నార్థకం. అక్కడ నిర్మించడం, దానికి చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం హర్షించదగ్గదే. అక్కడ ప్రజలకు అవసరం అది. కానీ మన యొక్క హక్కులు, మన యొక్క నీటి హక్కులు మనకున్నాయి. ఆ హక్కులని కాలరాసి ఆయన ప్రాజెక్టును నిర్మిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్పందించాలి. లీగల్గా ఫైట్ చేయాలి, లీగల్గా వెళ్ళాలి. ఫస్ట్ రాజకీయంగా ఫైట్ చేస్తారట, తర్వాత లీగల్గా పోతారట. చంద్రబాబు నాయుడు లేకుంటే అక్కడ నా మోడీ ప్రభుత్వం కూలుతుంది కాబట్టి సపోర్ట్ చేస్తారట. సపోర్ట్ చేస్తే మరి నువ్వెందుకున్నది ఇక్కడ ముఖ్యమంత్రిగా అన్నది గ్రహించాల్సినటువంటి అవసరం ఉందనేది మేధావుల్లో ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పుడు మనం కొట్లాడుకుంటే ఎవరికి లాభం అట. తెలంగాణ ఎప్పుడైనా నేను గొడవ పడ్డాడు, ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి పోటీ చేస్తాను అంటున్నాడు. మనం కొట్లాడుకుంటే ఎవరికేం లాభం లేదు. నువ్వు రేవంత్ రెడ్డి ఇద్దరు కొట్లాడుకుంటే వేరే వాళ్ళకి లాభం అవుతుంది. అట్లని కొట్లాడుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ని మొత్తం గుంజుకుంటారా?
సముద్రంలో కలిసే వాటినే వాడుకుంటే ఇబ్బంది ఏంటి? సీఎం రేవంత్ వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు హాట్ కామెంట్స్. ఇది హాట్ కామెంట్ అవుతా? నిన్న ఆయన ఏం కామెంట్ చేసిండు? ఏమీ చేయలే, ఉట్టిదే ఏదో ఈయన గిచ్చినట్టు చేస్తే ఈయన దానికి స్పందించినట్టు ఉంది. సామెత ఉన్నట్టుగానే ఉన్నది తప్ప ఇక్కడ స్పష్టంగా ఎవరు ఇదంతా ఇద్దరు కలిసే నడుస్తుంది అనేదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. ఇంకా చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి అంశంలో ఇది గోదావరిలో ఎవరినైనా పోరాడాల్సినటువంటి అవసరం లేదు. గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి కాబట్టి దాన్ని వాడుకుందాం అంటున్నాడు. మరి ఇక్కడనే ప్రాజెక్టు కట్టుకొని మేమే వాడుకుంటే మీకు నీళ్ళు ఎట్లా వస్తాయి? అది ఆలోచించాలి కదా. మనము అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ అనేక చిక్కుముళ్ళు ఉన్నాయి. నదీ జలాలకు సంబంధించినటువంటి కృష్ణానదికి సంబంధించినటువంటి వాటిని కూడా ఇప్పటికే ఎక్కువ వాడుకుంటా ఉన్నారు. కోర్టు కూడా అనేక ఆంక్షలు వేసింది, అయినా కానీ వారు స్పందించని పరిస్థితి అయితే ఉంది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ హాట్గా మారింది. కేంద్రంలో పలుకుబడి ఉందని బనకచెర్ల అన్ని అనుమతులు వస్తాయని అనుకుంటే అది చంద్రబాబు నాయుడు భ్రమే అవుతుంది అని ఈ ప్రాజెక్టు విషయంలో టెక్నికల్, లీగల్, పొలిటికల్ 3 పద్ధతిలో పోరాటం చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఎవరిపైన పోరాడాల్సిన అవసరం లేదని కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. సముద్రంలో కలిసే నీళ్లు వాడుకుంటే అభ్యంతరం ఎందుకని తెలంగాణలో తెలంగాణతో తాను ఎప్పుడైనా గొడవ పడ్డానా? ఏపీ తెలంగాణ ఎవరి శక్తి మేరకు వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుందామని, మిగిలిన నీటినే వాడుకుంటామని స్పష్టం చేశారు. ఇక్కడ అర్థమవుతుంది ఎవరి శక్తి మేరకు. ఇప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి ఏమంటుండే, అసలు డబ్బులే లేవు, మనం ప్రాజెక్టు కట్టలేమని ఆయన అప్పుడే చేతులు ఎత్తేసాడు. ఇప్పుడు ఎవరికి దమ్ముంటే వాళ్ళు కట్టుకుందాం, ఎవరికి డబ్బులు. అసలు మనకంటే లోటు బడ్జెట్ ఉన్నది ఆంధ్రప్రదేశ్. మరి వాళ్ళు ప్రాజెక్టులు కడుతుంటే మన దగ్గర డబ్బులు లేవు, ప్రాజెక్టులు కట్టడానికి కట్టుకొని వాళ్ళు అని ఆయన అనడం, ఈయన ఎవరు డబ్బులుంటే వాళ్ళు మనం కట్టుకుందాం అని చంద్రబాబు చెప్తున్నటువంటి వీటిని మనం అర్థం చేసుకోవాలి. అమరావతిలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు కేటాయింపుల చట్టబద్ధత కోసం కేంద్రం వద్ద కూర్చొని మాట్లాడదామని అన్నారు. గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయని వీటిని ఏపీ తెలంగాణ 2 వాడుకోవచ్చు అన్నారు. కృష్ణానదిలో మాత్రం నీళ్లు తక్కువ ఉన్నాయని, కొత్త అథారిటీ ఎలా కేటాయిస్తే అలా తీసుకుందామని చెప్పారు. తెలంగాణ పైన ఉందని కింద ఉన్న ఏపీ సముద్రంలోకి వెళ్ళే నీళ్లు వాడుకుంటే ఇబ్బంది ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. మనం కొట్లాడుకుంటే ఎవరికి లాభం లేదన్నారు. అదే పోయి మళ్ళీ మోడీ కాడ కూర్చొని మాట్లాడుకుందామా అంటున్నాడు అన్నట్టు. మోడీ కదా బాసు. ఇప్పుడు బీఆర్ఎస్ వీళ్ళు కూడా అందరూ ఆరోపిస్తున్నది అదే కదా, మోడీ కాడ కూర్చొని మాట్లాడుకొని ఒకటి చేసుకొని రావడానికి. ఇది కరెక్ట్ అయినటువంటి ఆలోచన కాదు. అక్కడ ఉన్నటువంటి వారికి కూడా ప్రాజెక్టులు అవసరము, కట్టడంని సపోర్ట్ చేయడమే. ఎవరు కట్టిన ప్రాజెక్టులని సపోర్ట్ చేయాల్సిందే. కానీ ఇక్కడ ఉన్నటువంటి నీటిని వాడుకొని ప్రాజెక్టులు నిర్మించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం చేసి అక్కడ ప్రాజెక్టులు వారి కోసం కట్టడం అనేది కాదు. ఎవరి వాటాని వారు వినియోగించుకొని నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటిది కాకుండా నంగనాచి మాటలు చంద్రబాబు మాట్లాడుతున్నారనే విమర్శలు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. అవి ఆ విధంగానే ఉన్నాయి. ఇక్కడ సీఎంది, అక్కడ సీఎం, ఇద్దరి మాటలు కూడా పొంతనలేని ఆ మాటలుగా ఉన్నాయి. ఈ ఇద్దరి వ్యవహార శైలి తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రజానీకానికి ఇబ్బందికరంగా ఉన్నాయి, నష్టం జరిగే విధంగా ఉన్నాయనే అభిప్రాయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి ఏపీలో తానే చాలా ప్రాజెక్టులు స్టార్ట్ చేశానని విషయం గుర్తుంచుకోవాలని చంద్రబాబు అన్నారు. తెలంగాణలోని దేవాదుల కల్వకుర్తి ప్రాజెక్టులు కూడా తాను మొదలుపెట్టిన ప్రాజెక్టులోనని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు తాను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని, తెలంగాణ కూడా ప్రాజెక్టులు కట్టుకొని బాగుపడాలని కోరుకుంటానని, గొడవలు చేసి ప్రజలను మభ్యపెట్టొద్దని సూచించారు. తాను క్రియేట్ చేసిన హైదరాబాదు ఏకో సిస్టమ్ బాగా పనిచేసి తెలుగు జాతికి ఉపయోగపడుతుందని, ఇది ఓ రాజకీయ నాయకుడిగా తనకు ఆనందాన్ని ఇస్తుందన్నారు. తన విజన్ వల్లే తెలంగాణ దేశంలోని అత్యధిక ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్న రాష్ట్రంగా మారిందన్నారు. ఇన్కమ్ ఉన్న రాష్ట్రంగా చంద్రబాబు మారిస్తే మరి నా శిష్యుడేమో అసలు డబ్బులే లేవు, మొత్తం అప్పులు ఉన్నాయి, దివాలా తీసిపోయింది, కనీసం ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు, నన్ను కీసుకోండి అని పెట్టి మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి. ఈయనేమో క్యాపిటల్ మొత్తానికే భారతదేశంలోనే నెంబర్ 1గా ఆర్థిక స్తోమత ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా నా వల్లనే అయిందని చంద్రబాబు చెప్తున్నాడు. చూడండి వీరిద్దరి యొక్క వ్యత్యాసం మాటలు, వీరి యొక్క సమన్వయం ఏ విధంగా ఉందో.
రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో మరి ఎవరి మాటలు నమ్మాలి ప్రజలు? ఇంత పచ్చి అబద్ధాలుగా, అవకాశవాదాలుగా మాట్లాడుతూ ఉన్నారు అనే విమర్శలు బాగా వస్తున్నాయి. తాను ఎప్పుడు కూడా మాట్లాడలేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ను అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజనతో నగరం తెలంగాణకు వెళ్ళిందని, తెలంగాణ ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారని, ఇది తనకు హ్యాపీ అని ఆసక్తికరమైనటువంటి హ్యాపీగా ఉంది. ఇక దాన్ని నేనే మొత్తం హైదరాబాదు ఇప్పటిది కాదు, నీ తాతది కాదు, ముత్తాతల నుండి హైదరాబాద్ నగరం నిర్మాణమైంది. వివిధ రాష్ట్రాలతోటి ఉన్నటువంటి నవాబు కట్టినటువంటి ముందు చూపు ఎంతో ఉంది అక్కడ. నవాబు కాలంలోనే అక్కడ హుస్సేన్ సాగరు, నీటి వసతులు, నీటికి సంబంధించినటువంటి వనరులు అన్నీ ఏర్పాటు చేసి పెద్ద పెద్ద భవనాలు నిర్మించింది వాళ్ళు, నువ్వు కాదు. హైదరాబాద్కు మీ వల్ల, మీ ఎక్కువ కాలము ముఖ్యమంత్రిగా చేయడం వల్ల మీరు ఉన్నటువంటి ఈ ఆధునిక యుగంలో చేయొచ్చు, ఐటీది ఒకటే కనిపిస్తుంది తప్ప మిగతా అభివృద్ధి అంతా కూడా గతంలోనే జరిగింది. ఎప్పుడు కూడా సంపన్న సంస్థానం ఇది తెలంగాణ, అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. తెలంగాణ బీజేపీ వ్యతిరేకించలేదు. బనకచర్ల విషయంలో తెలంగాణ బీజేపీ నాయకులు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడలేదని చంద్రబాబు అన్నారు. ఎవరికి అన్యాయం జరగకుండా చూద్దామని అంటున్నారని చెప్పారు. మనం తిట్టుకోవడం కావాలని కొంతమంది రాజకీయ నాయకులు అనుకుంటున్నారని పేర్కొన్నారు. అయితే అందరం కలిసి పోటీపడి తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందామని, రాబోయే 20 ఏళ్ల తర్వాత ప్రపంచంలో తెలుగు కమ్యూనిటీ నెంబర్ 1 స్థానంలో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. తెలుగు అనేది బాగానే ఉంది, కానీ తెలంగాణ అనేది పోతుందిగా. మరి తెలుగు అంటే తెలంగాణ అనేది ఉండాలి, తెలంగాణకు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ అని చెప్పు, తెలంగాణకు జరగాలి న్యాయము. తెలంగాణకు న్యాయం జరగలేదనే, అన్యాయం జరుగుతుందనే కదా, అన్ని రంగాల్లో జరుగుతుందనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మరి మళ్ళా తెలుగోళ్ళం తెలుగు అని మరి ఇదే పదాన్ని వాడి మళ్ళీ తెలంగాణని పక్కకు పెట్టడానికి గురు శిష్యులు ఉంటున్నారా అనే ఆసక్తికరమైనటువంటి చర్చ, విమర్శలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు కూడా జై తెలంగాణ అనే పదాన్ని కూడా ముఖ్యమంత్రి వాడటం లేదు అనే విమర్శలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈ తెర మీదకి రావడం, హైదరాబాదు అందరి కోసం చేసినని పలుకుతుండడం, ఇవన్నీ కూడా రాజకీయంగా దుమారానికి వేదికగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా కాకుండా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభివృద్ధిని కాంక్షించి ఇక్కడ హక్కులను ఇక్కడ ఉండే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఏదో మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ఈయన ఉంటేనే నడుస్తుంది కాబట్టి అక్కడ ప్రభుత్వము అన్ని అనుమతులు తెచ్చుకోవచ్చు యథేచ్ఛగాని ఆలోచన చేసి తెలంగాణ ప్రజలకి అన్యాయం చేస్తే తస్మాత్ జాగ్రత్త, ఎవరు కూడా ఊకోరు. తెలంగాణ కోసం పోరాడినటువంటి శక్తులు అనేక రకాలుగా ఉన్నాయి, అనేక మంది ఉద్యమకారులు కూడా ఉన్నారు. ఇంకా తెలంగాణ కోసమే ఇంకా త్యాగాలకు ముందున్నటువంటి వారు ఉన్నారు. వారంతా కూడా సిద్ధంగా ఉన్నారు మీపై తిరగబడడానికి అనే అంశాన్ని ఈ సందర్భంగా